సామాజిక అస్త్రం వెల్కమ్ టు నెంబర్ 1 న్యూస్. దిస్ ఇస్ శ్రావణి. ఈరోజు నేను తీసుకున్న టాపిక్ దీపికా పదుకునే. టాలీవుడ్ ఇద్దరు హీరోస్ నడుమ దీపికా పదుకునే గత కొన్ని రోజుల నుంచి హాట్ టాపిక్గా మారింది. అసలు ఎందుకు దీపికా పదుకునే స్టార్ హీరోస్ మధ్య హాట్ టాపిక్గా మారిందనేది ఇప్పుడు మనం చూద్దాం. సందీప్ రెడ్డి వంగ, ఈ పేరుకి పెద్దగా పరిచయం అవసరం లేదు. సందీప్ రెడ్డి వంగ సినిమా చేస్తే హీరో కానీ హీరోయిన్ కానీ పేరు మాత్రం ఖచ్చితంగా వచ్చేదని మనందరికీ తెలిసిన విషయమే. అయితే సందీప్ రెడ్డి వంగ గత 2 సంవత్సరాలుగా ప్రభాస్తో సినిమా చేస్తున్నట్టు అనౌన్స్ చేశాడు. ఆ సినిమా పేరే స్పిరిట్. ఇక ఈ సినిమా దర్శకత్వం సందీప్ రెడ్డి వంగ, హీరో ప్రభాసు, హీరోయిన్గా బాలీవుడ్ నుంచి దీపికా పదుకునేని హీరోయిన్గా సెలెక్ట్ చేశారు. సందీప్ రెడ్డి వంగ స్టోరీ చెప్పటం జరిగింది. దీపికా పదుకునే కూడా ఇంట్రెస్ట్గా వినటం కూడా జరిగింది. ఏమైందో ఏమో తెలియదు కానీ స్టోరీలో కొన్ని సన్నివేశాలు తనకి నచ్చలేదని కూడా రిజెక్ట్ చేసింది. స్టోరీ మొత్తం వినేసి స్టోరీ బయటికి వెళ్ళిన తర్వాత స్టోరీ లీక్ చేయటం పట్ల సందీప్ రెడ్డి వంగ తీవ్ర అసహనం వ్యక్తం చేయటం కూడా జరిగింది. తన ట్విట్టర్ ద్వారా ఒక పోస్ట్ కూడా పెట్టారు. ఒక స్టార్ హీరోని టార్గెట్ చేయటం కరెక్ట్ కాదు. నా స్టోరీ వెనకమాల కొన్ని సంవత్సరాల శ్రమ ఉండిద్ది. దాని మీద ఎంతో కష్టపడి స్టోరీ చెప్తే నా స్టోరీని బయటికి వెళ్ళి లీక్ చేయటం అనేది కరెక్ట్ కాదు. ఇదేనా నీ ఫెమినిజం అని కూడా స్ట్రాంగ్ గానే కౌంటర్ ఇచ్చాడు సందీప్ రెడ్డి వంగ. బాలీవుడ్ కొంతమంది ప్రముఖులు కూడా స్పందించడం జరిగింది. దీపికాకి కొంతమంది సపోర్ట్ చేయటం కూడా జరిగింది. తను కొన్ని కండిషన్స్ కూడా పెట్టింది. దీనికి సంబంధించి సందీప్ రెడ్డి వంగ మూవీలో 8 గంటలే తను పని దినాలు పని చేస్తాను 8 గంటలే అని చెప్పడం కూడా జరిగింది. ఈ సినిమాలో ఆమె రెమ్యూనరేషన్ కూడా 25 కోట్లు అని కూడా చెప్పడం జరిగింది. అయితే షేర్లో కూడా కొన్ని షేర్లు కూడా తనకి ఇవ్వాలి ఈ సినిమాలో అని కూడా చెప్పడం జరిగింది. ఇవన్నీ చెప్పిన తర్వాత ఓకే అయిన తర్వాత కథ మొత్తం విన్న తర్వాత బయటకు వెళ్ళి లీక్ చేయటం అనేది మాత్రం సందీప్ రెడ్డి వంగకైతే నచ్చలేదు. తన స్టోరీ మొత్తం విని బయటకు వెళ్ళి లీక్ చేయటం పట్ల అసహనం అయితే వ్యక్తం చేశారు సందీప్ రెడ్డి వంగ. నెక్స్ట్ వచ్చేసి ఈ సినిమాలో యానిమల్ సెకండ్ హీరోయిన్ ఎవరైతే సందీప్ రెడ్డి వంగానే ఈ సినిమాకి దర్శకత్వం ఇచ్చారు, ఆ సినిమాలోని సెకండ్ హీరోయిన్ డిమ్రీన్ అయితే హీరోయిన్ గా పెట్టడం జరిగింది. ఈ అమ్మాయి తను చేసిన ఫస్ట్ మూవీ అయినా కూడా ఎంతో ఆ సినిమాలో మొదటి హీరోయిన్ కన్నా కూడా సెకండ్ హీరోయిన్ కే మంచి పేరు అయితే వచ్చింది ఆ సినిమాలో, యానిమల్ సినిమాలో. అయితే ఇప్పుడు సందీప్ రెడ్డి అలాగే ప్రభాస్ హీరోగా స్పిరిట్ మూవీలో ఫస్ట్ దీపికా పదుకునే అనుకున్నారు. తనైతే క్యాన్సిల్ చేసుకున్న తర్వాత డిమ్రీన్ అయితే హీరోయిన్ గా పెట్టడం జరిగింది. అయితే ఈ అమ్మాయి హీరోయిన్ విషయంలో రెమ్యూనరేషన్ కూడా చాలా తక్కువ అని కూడా సందీప్ రెడ్డి వంగ చెప్పడం జరిగింది. స్పిరిట్ మూవీలో దీపికా పదుకునే కొన్ని సన్నివేశాలు చేయనప్పటికీ కూడా తినికి చెప్పిన అన్ని సన్నివేశాలు చేస్తాను, అలాగే పని చేసే అవర్స్ కూడా ఏ అయితే ఉంటాయో అది కూడా ఎక్కువ చేస్తానని కూడా డిమ్రీ అయితే చెప్పడం జరిగింది. దీపికా పదుకునే వెళ్ళిపోయిన తర్వాత కూడా ఇక తర్వాత డిమ్రీ హీరోయిన్ ని అయితే సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ మూవీలో పెట్టడం జరిగింది. ఆ తర్వాత దీపికా పదుకునే ఎక్కువ గ్యాప్ తీసుకోకుండా వెంటనే అట్లీ అల్లు అర్జున్ తో సినిమా చేయబోతున్నాడు. ఆ సినిమాలో దీపికా పదుకునే అడిగిన వెంటనే అట్లీ ఏదైతే తనకి స్టోరీ చెప్పిన తర్వాత ఎంతో ఎక్సైట్ గా అయింది. ఒక వీడియో కూడా బయటకు వచ్చింది. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా భారీ బడ్జెట్ తో పాన్ వరల్డ్ గా అయితే రిలీజ్ అవబోతుంది. అల్లు అర్జున్ అలాగే అట్లీ దర్శకత్వంలో రానున్న ఇదే హైయెస్ట్ బడ్జెట్ సినిమా కూడా అని చెప్పొచ్చు. దీనికి సంబంధించి ఈ సినిమా వచ్చేసి AA22 A6 మూవీ కూడా AA వచ్చేసి అల్లు అర్జున్ 22 అల్లు అర్జున్ కి 22వ సినిమా అన్నమాట. ఈ ఏదైతే వాళ్ళు అనౌన్స్ చేశారో ఒక పేరు పెట్టడం జరిగింది AA22 A6. అట్లీకి వచ్చేసి ఇది 6th మూవీ కాబట్టి దీనికి ఒక పేరు పెట్టడం కూడా జరిగింది. ఇక ఈ సినిమాకి సంబంధించి దీపికా పదుకునే స్టోరీ ఏదైతే విందో దానికి సంబంధించి కూడా ఒక వీడియో సన్ పిక్చర్స్ ద్వారా VFX గ్రాఫిక్స్ తో అయితే ఒక వీడియో కూడా బయటికి రావటం జరిగింది. దాంట్లో దీపికా పదుకునే గుర్రపు స్వారీ మీద ఒక కత్తి పట్టుకొని కూడా ఒక వీడియో అయితే సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. అట్లీ స్టోరీ చెప్పింది కూడా ట్రెండ్ అవుతుంది సోషల్ మీడియాలో.
దీనికి సంబంధించి దీపికా పదుకునే మీద కొంతమంది అయితే అసహనం వ్యక్తం చేస్తున్నారు దీపికా పదుకునే మీద. ఇంకొక విషయం ఇక్కడ మనం చూసుకుంటే కల్కి 1లో దీపికా పదుకునే హీరోయిన్ గా నటించింది. ఏదైతే దీపికా పదుకునే అక్కడ సందీప్ రెడ్డి వంగ స్టోరీ మొత్తం వినేసి బయటకు వచ్చి లీక్ చేయటం జరిగిందో, ఇంకొక రూమర్ కూడా దీపికా పదుకునే మీద వినిపిస్తుంది. అదేంటంటే కల్కి 1లో హీరోయిన్ గా చేసింది, కల్కి 2లో దీపికా పదుకునేని తప్పించాలనే ఆలోచనలో నాగ్ అశ్విన్ అయితే ఉన్నాడు అని కూడా ఒక రూమర్ అయితే వినిపిస్తుంది. ఈమె చేసే తిను పని గంటలు నాకు తగ్గించాలి, తనకి ఒక బేబీ ఉంది ఇంటి దగ్గర అని కూడా తను చెప్పడం జరిగింది. తనకి సంబంధించిన సన్నివేశాలు ఏవైతే ఉంటాయో స్మాల్ గా చిన్నగా అయిపోవాలి, అలాంటి సన్నివేశాలు అయితే నేను మూవీలో చేస్తాను, లేకపోతే నేను చేయనని కూడా చెప్పడం జరిగింది. తను చెప్పిన వాటికి కూడా నాగ్ అశ్విన్ కొంచెం అసహనంతో ఉన్నారని కూడా తెలుస్తుంది. ఈ సినిమా నుంచి తన్ని తప్పించాలి అని కూడా నాగ్ అశ్విన్ చూస్తున్నారని కూడా బయట రూమర్ అయితే మనకు ఒకటి వినిపిస్తుంది. మరి నాగ్ అశ్విన్ దీపికా పదుకునేని కల్కి 2లో హీరోయిన్ గా కొనసాగిస్తారా లేదా అనేది మనమైతే వెయిట్ చేయాలి. అయితే స్టార్ హీరోస్ నడుమ ఏదైతే సందీప్ రెడ్డి వంగ స్టోరీ నచ్చలేదని తను బయటకి వచ్చేసి స్టోరీ బాలేదని చెప్పింది, ఆ వెంటనే అయితే అట్లీ అల్లు అర్జున్ మూవీలో అయితే పాల్గొనటం కూడా జరిగింది. చిన్న యాక్షన్ సీన్ కూడా రివీల్ చేశారు, బయటకైతే వచ్చింది. మరి ఒకవేళ అల్లు అర్జున్ AA22A6 ఒకవేళ భారీ బడ్జెట్ నడుమ హిట్ అయితే కూడా దీపికా పదుకునేకి మంచి పేరు వస్తుందనే చెప్పుకోవచ్చు. లేకపోతే సందీప్ రెడ్డి వంగ ప్రభాస్ మూవీ గానీ హిట్ అయితే, భారీ రేంజ్ లో హిట్ అయితే దీపికా పదుకునే గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసుకుందనే చెప్పొచ్చు. సో చూసారు కదా, ఇది ఇవాల్టి మూవీ టాపిక్. అప్పటి వరకు చూస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.